ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, బాంబే, కాన్పూర్, ఢిల్లీలోని ఐఐటి కాలేజీలు ప్రపంచంలోనే ఎంతో ఫేమస్. వీటిలో సీట్ దొరికితే ఇంకా జీవితం సెట్ అయినట్టే అన్న నమ్మకం అందరిలోనూ ఉంది. కానీ తాజా పరిణామాలు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయి. ఐఐటిలో ఇంజనీరింగ్ చేసినా ఉద్యోగం లభించడం లేదు. ముంబై ఐఐటిలో ఈ ఏడాది సుమారు 2000 మంది బయటకు వస్తే వారిలో 700 మందికి ప్లేస్మెంట్ లభించలేదు. ఎంబీఏ గ్రాడ్యుయేట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక టాప్ డిగ్రీలకే ఉద్యోగాలు రాలేదంటే ఇక సాధారణ డిగ్రీలో ఉన్న వారి పరిస్థితి ఏంటి అన్న ఆందోళనలు అందరిలోనూ వ్యక్తమవుతుంది. అయితే ఎందుకు ఇంజనీరింగ్కు డిమాండ్ పడిపోయింది? కంపెనీలు ఎందుకు ఇంజనీరింగ్ ఎంబీఏ విద్యార్థులను తీసుకోవడం లేదు? లోపం కంపెనీలదా, విద్యార్థులదా, లేక విద్యా వ్యవస్థ? వాట్స్ ది స్టోరీ? ఇంజనీరింగ్కు కాలం చెల్లిపోయిందా? ఐఐటి పట్టభద్రుల్లోనూ నిరుద్యోగులు పెరుగుతున్నారా? ఉద్యోగం రావాలంటే ఎలాంటి డిగ్రీ చేయాలి? అది 2018వ సంవత్సరం. సోషల్ మీడియాలో ప్రపంచ కుబేరుడు, ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా అధినేత ఎలన్ మాస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంజనీరింగ్ అనేది ఇంద్రజాలం లాంటిదని మాస్క్ తెలిపారు. ఈ విషయాన్ని ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా భారత్లో మాత్రం చాలా మంది మస్క్ వ్యాఖ్యలను సమర్థిస్తారు. ఎందుకంటే ఇంజనీరింగ్ కొందరి పేదలను ధనవంతులుగా మార్చింది, అప్పుల్లో ఉన్న కుటుంబాలను లక్షాధికారులుగా చేసింది, పేద విద్యార్థులను టెక్ టైటాన్స్ గా నిలిపింది. సో ఇది మంత్రజాలం లాంటిదేనని భారతీయులు తప్పకుండా అంగీకరిస్తారు. కానీ మ్యాజిక్ కు సంబంధించిన ట్రిక్ బయటి ప్రపంచానికి తెలియనంత వరకు దానికి డిమాండ్ బానే ఉంటుంది. ఒకవేళ ఆ ట్రిక్ అందరికీ తెలిస్తే ఆ మాయాజాలాన్ని ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడు ఇంజనీరింగ్ కు కూడా డిమాండ్ పడిపోతుంది. దీనికి కారణం ఉంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ కళాశాలల్లో ఐఐటీలు ఉన్నాయని చాలా మంది అంగీకరిస్తున్నారు. సాంకేతిక విద్య కోసం ఏర్పాటు చేసిన భారతీయ విద్యా సంస్థలే ఈ ఐఐటీలు. ఐఐటిని క్రాక్ చేస్తే జీవితం సెట్ అయిపోతుందని చాలా మంది భావిస్తారు. ఎందుకంటే భారీ జీతం వస్తుందని ఆశిస్తారు. కానీ ఇప్పటి వరకు అలాంటి భావనలు ఉండేవి. బహుశా ఇక ముందు అవి ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఐఐటీల నుంచి వస్తున్న కథనాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. బాంబే క్యాంపస్లో 36% మందికి ఇప్పటికీ ఉద్యోగాలు రాలేదట. ఐఐటి బాంబేలో 2000 మంది విద్యార్థులు ప్లేస్మెంట్ కోసం నమోదు చేసుకున్నారు. వారిలో 700 మందికి ప్లేస్మెంట్ అందాల్సి ఉంది. భారతదేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులు ఉద్యోగం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైన వాటిలో బాంబే ఐఐటి టాప్లో ఉంది. కానీ అందులో 36% మందికి ఇంకా ఉద్యోగాలు రాలేదు. అలా జరగడం ఇదే తొలిసారి కాదు. 2023లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 33% మంది విద్యార్థులకు గతేడాది ఉద్యోగాలు లభించలేదు. ఇతర ఐఐటీల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఢిల్లీ క్యాంపస్లో 2023లో 40% మందికి ఉద్యోగాలు లభించలేదు. కాన్పూర్ క్యాంపస్లో 31% మందికి ప్లేస్మెంట్ రాలేదు. ఈ పరిణామాలను ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయని మనం భావించాల్సి ఉంటుంది అంటే జాబ్ మార్కెట్ గందరగోళంలో ఉందని స్పష్టంగా తెలుస్తోంది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఎంత ఉత్తమ డిగ్రీని పొందారో ఉద్యోగం వెతకడం అంత కష్టంగా మారుతుంది. దేశంలో నిరుద్యోగ పట్టభద్రులు 30% మంది ఉన్నారు. ఉన్నత విద్యనభ్యసించిన వారిలో నిరుద్యోగం 18% ఉంది. చదవడం రాయడం రాని వ్యక్తుల్లో నిరుద్యోగం 3.4% ఉంది. వీరంతా విద్యావంతులైన నిరుద్యోగులన్నమాట. అలా అని పాఠశాలలు చదువులు చాలు, డిగ్రీలు పనికిరావని అర్థం ఎంతమాత్రమూ కాదు. మీరు ఎలాంటి డిగ్రీలు సాధించారన్నది ఇక్కడ మ్యాటరు కాదు. మీరు ఎంత స్మార్ట్గా ఉన్నారనేదే ఇప్పుడు మ్యాటర్. ఓకే, ఐఐటీల్లో పట్టా తీసుకున్న వారికే ఉద్యోగాలు లేకపోతే ఇతర కళాశాలల్లో పట్టభద్రుల పరిస్థితి ఏమిటి? మీ కళాశాల డిగ్రీ విలువైనదేనా? ముందు ఇంజనీరింగ్ గురించి చూద్దాం. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేయడానికి సుమారు 8 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఒకవేళ జాబ్ వస్తే నెలకు 15,000 నుంచి 30,000 మధ్య జీతం ఉంటుంది. ఇది కూడా కళాశాల పేరు ప్రఖ్యాతులు, డిగ్రీలో సాధించిన పర్సంటేజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక మరొక ఫేమస్ డిగ్రీ ఎంబీఏ గురించి చూద్దాం. ఇది 2 ఏళ్ల కోర్సు. దీన్ని పూర్తి చేయడానికి కనీసం 15 లక్షల రూపాయలకు పైగా వెచ్చించాల్సి ఉంటుంది. డిగ్రీ పూర్తయ్యాక జాబ్ వస్తే 40,000 రూపాయల మేర జీతం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అన్న విషయం మర్చిపోవద్దు. దీనికి ముందు డిగ్రీ కోసం కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అనంతరమే ఎంబీఏ కోసం ఖర్చు చేస్తారు. ఇప్పుడు ఈ 2 డిగ్రీలు చేసిన మరొక ఉద్యోగంతో పోల్చి చూద్దాం. 2 డిగ్రీలు చేసిన ఫ్లైట్ అటెండెంట్ ఉద్యోగం గురించి చూద్దాం. సగటు కోర్సు ఫీజు 50,000 నుంచి 2 లక్షల రూపాయల మధ్యలో ఉంటుంది. సో కోర్సు గరిష్ట ఫీజును ఎంచుకుందాం. ఉద్యోగం వచ్చిన తర్వాత ఎంత సంపాదిస్తారు అంటే 40,000 రూపాయలు. ఇప్పుడు చేసిన డిగ్రీలు, ఎంచుకున్న జాబ్ భిన్నంగా ఉంది. జీవనశైలి, నైపుణ్యాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఆ తర్వాత అవకాశాలు కూడా భిన్నంగానే ఉంటాయి. ఇక్కడ పాయింట్ చాలా సింపుల్.
ఆర్థికంగా చూసుకుంటే ప్రస్తుతం ఫ్లైట్ అటెండెంట్ కోర్స్ అత్యంత విలువైనది. ఇదే ఇప్పుడు మనల్ని ఎంబీఏ ఇంజనీరింగ్ వద్దకు తీసుకెళ్తుంది. ఈ డిగ్రీలు విలువైనవి కావా అంటే చాలా కంపెనీలు కావనే అనుకుంటున్నాయి. మీ డిగ్రీని కంపెనీలు వస్తువుల్లాగానే చూస్తాయి. ఎక్కువ సరఫరా, తక్కువ ధర అన్న కోణంలో ఆలోచిస్తాయి. ఇక్కడ ధర అంటే కాలేజీ ఫీజు కాదు, అది కంపెనీలు ఇచ్చే జీతం అన్నమాట. ఇప్పుడు ఎంబీఏ చేసిన వారిని చూద్దాం. ఏటా 2,30,000 మందికి పైగా ఎంబీఏ పట్టాదారులు మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఏటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనికి క్యాట్ను పరిగణించండి. క్యాట్ అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్. క్యాట్ స్కోర్ ఆధారంగానే ఎంబీఏ కళాశాలల్లో డిగ్రీ చేయడానికి వీలుంటుంది. గతేడాది అభ్యర్థులు 30% పెరిగారు. ఇప్పుడు మీరు ఇక్కడ సమస్యను చూడండి. మరింత మంది ఎంబీఏ డిగ్రీ హోల్డర్లు మార్కెట్లోకి వస్తున్నారు, కానీ డిమాండ్ అంతగా లేదు. వాస్తవానికి ఏడాది జనవరిలో ఎంబీఏ ఉద్యోగావకాశాలు 50% పడిపోయాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఏం చేయాలి అంటే సింపుల్ సలహా: మార్కెట్ను అనుసరించాలి. డిగ్రీలపై కాకుండా ఉపాధిపై దృష్టి సారించాలి. ప్రస్తుతం ఇదే అతిపెద్ద సమస్యగా మారింది. కంపెనీలు ప్రత్యేక నైపుణ్యమున్న వ్యక్తులను కోరుకుంటాయి. గతంలో కూడా అలాంటి వారినే నియమించుకునేవి. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో జాబ్ సాధించాలంటే 2 పనులు చేయాలి. మొదటిది, అభివృద్ధి చెందుతున్న స్కిల్స్ను గుర్తించాలి. అంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న నైపుణ్యాన్ని ఎంచుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే డిమాండ్ ఉన్న అంశాలను అందిపుచ్చుకోవాలి. అంటే గ్రీన్ ఎనర్జీ, మెషిన్ లెర్నింగ్, సైబర్ టెక్నాలజీ వంటి స్కిల్స్ను సాధించాలి. ఇప్పుడు ప్రతి కంపెనీ, ప్రతి దేశం గ్రీన్ దిశగా అడుగులు వేస్తోంది. ఇలాంటివి భారీ అవకాశాలను కల్పించవచ్చు. ఇప్పుడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉద్యోగం కూడా మెషిన్ లెర్నింగ్ పైనే ఉంటుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్పష్టం చేసింది. ఎందుకంటే ప్రతి వారం ఒక ఏఐ మోడల్ వస్తుంది. వాటిని తయారు చేసిన వ్యక్తులకు డిమాండ్ కూడా భారీగానే ఉంటుంది. సైబర్ భద్రత కూడా అలాంటిదే. ప్రపంచం డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తున్న కొద్దీ సైబర్ గార్డియన్లు అవసరం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీల దిశగా అడుగులు వేయాలి. అందుకు పాఠశాల స్థాయి నుంచే అడుగులు పడాలి. ఇక రెండో దశ ఏమిటంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక సంస్థలను సృష్టించాలి. ప్రత్యేక కోర్సులు లేదా ప్రత్యేక కళాశాలలను ఏర్పాటు చేయాలి. ఉదాహరణకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను చూడండి. ప్రపంచంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలేజీని ప్రారంభించింది. భారతదేశానికి అలాంటి కళాశాలలు ఎందుకు ఉండకూడదు? ఇంజనీరింగ్ వ్యామోహం కూడా ఇప్పటికీ తగ్గలేదు. తల్లిదండ్రులు ఇప్పటి వరకు ఇంజనీరింగ్లో సామర్థ్యాన్ని చూశారు. నిజానికి కంపెనీలకు, ప్రభుత్వాలకు ఇంజనీర్లు అవసరం. అందుకే భారత్ నుంచి పెద్ద ఎత్తున ఇంజనీర్లు ఇతర దేశాలకు వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు మార్కెట్ శక్తులు, ఆసక్తులు మారాయి. డిగ్రీలకు ఏమాత్రం డిమాండ్ లేదు. కేవలం ప్రత్యేక నైపుణ్యాలకు మాత్రమే డిమాండ్ ఉంది. సో మన కళాశాలలు మరింతగా అభివృద్ధి చెందాలి. అదృష్టవశాత్తు ఇక్కడ డబ్బుకు ఇబ్బంది లేదు. భారత విద్యా పరిశ్రమ విలువ 9,74,000 కోట్ల రూపాయలు. భారతీయులు విద్య విషయంలో ఫేమస్ అయ్యారు. వారికి కావాల్సింది సరైన దిశలో వెళ్లేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా భయపడాల్సిన పనైతే లేదు. మార్పులు సహజం. డిగ్రీల ఫ్యాషన్ నుంచి బయటపడటం అత్యవసరం.